ఆంధ్రప్రదేశ్ కు త్వరలోనే బుల్లెట్ రైలు రాబోతోంది. విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఈ హై స్పీడ్ రైలును నడపాలని కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని ఎవరో కాదు, స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా తనకు ఈ శుభవార్తను తెలియజేశారని ఆయన సంతోషంగా పంచుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గనక కార్యరూపం దాలిస్తే ఇరు నగరాల మధ్య ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గుతుంది. ప్రస్తుతం విశాఖ విజయవాడ మధ్య రైలులో ప్రయాణించాలంటే దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. కానీ ఈ సరికొత్త బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ 350 కిలోమీటర్ల దూరాన్ని కేవలం గంటన్నరలోనే పూర్తి చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రైలును ప్రారంభంలో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడపాలని, భవిష్యత్తులో ఈ వేగాన్ని మరింత పెంచాలని యోచిస్తున్నారు. ఈ కారిడార్ విజయవాడ నుంచి ప్రారంభమై ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా విశాఖపట్నం చేరేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే అనుమతుల కోసం క్షేత్రస్థాయి అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 హై స్పీడ్ రైల్ కారిడార్లలో ఏపీ మీదుగా ఇప్పటికే 3 వెళ్తూ ఉండగా ఇప్పుడు రాబోయే కొత్త లైన్ రాష్ట్రానికి అదనపు మైలేజ్ ఇవ్వనుంది. దీనితో పాటు విజయవాడ, కర్నూలు మధ్య సెమీ హై స్పీడ్ కారిడార్ ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఈ సరికొత్త రైల్వే ప్రాజెక్టులు ఉత్తరాంధ్రతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కల కూడా సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా ఈ కొత్త జోన్ జూన్ 1న తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది.